ట్యాపింగ్ కేసులో కీలక మలుపు తిరుగుతోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో తెరపైకి బీఆర్ఎస్ నేత నవీన్ రావు పేరు వచ్చింది. ఎమ్మెల్సీ నవీన్ రావు గెస్ట్ హౌస్ లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. గెస్ట్ హౌస్ అడ్డాగా ఫోన్ ట్యాపింగ్, పోలీసు అధికారుల భేటీలు జరిగినట్లు తెలుస్తోంది. ప్రతిపక్ష పార్టీ నేతలే టార్గెట్ గా అధికారులు స్కెచ్ వేసినట్లు సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి సమీపంలో గెస్ట్ హౌస్ ఉంది. అయితే నవీన్ రావు గెస్ట్ హౌస్ లో భుజంగరావు కీలక వ్యవహారాలు నడిపినట్లు తెలుస్తోంది. ఇప్పటికే అరెస్ట్ అయిన ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్ రావు స్టేట్మెంట్లను రికార్డ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు తిరిగింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో తెరపైకి బీఆర్ఎస్ నేత నవీన్ రావు పేరు వచ్చింది. ఎమ్మెల్సీ నవీన్ రావు గెస్ట్ హౌస్ లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. గెస్ట్ హౌస్ అడ్డాగా ఫోన్ ట్యాపింగ్, పోలీసు అధికారుల భేటీలు జరిగినట్లు తెలుస్తోంది. ప్రతిపక్ష పార్టీ నేతలే టార్గెట్ గా అధికారులు స్కెచ్ వేసినట్లు సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి సమీపంలోనే ఈ గెస్ట్ హౌస్ ఉంది. అయితే నవీన్ రావు గెస్ట్ హౌస్ లో భుజంగరావు కీలక వ్యవహారాలు నడిపినట్లు తెలుస్తోంది. ఇప్పటికే అరెస్ట్ అయిన ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్ రావు స్టేట్మెంట్లను రికార్డ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, ఫోన్ ట్యాపింగ్ సంబంధించి విచారణ జరుపుతున్నటువంటి క్రమంలో అసలు ఎక్కడి నుంచి ఈ ఫోన్ ట్యాపింగ్ అంతా నిర్వహించారు అనే కోణంలో ఆరా తీసినటువంటి పోలీసులకు నవీన్ రావు, ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి ఇంటి సమీపంలోనే ఉన్నటువంటి నవీన్ రావు గెస్ట్ హౌస్ ఏదైతే ఉందో ఆ గెస్ట్ హౌస్ లో నుంచే మొత్తం వ్యవహారాలన్నీ కూడా నడిచినట్టుగా ఐడెంటిఫై చేశారు. ఈ నేపథ్యంలోనే నవీన్ రావు సంబంధించినటువంటి గెస్ట్ హౌస్ ఏదైతుందో ఆ గెస్ట్ హౌస్ లో ఈ రోజు మార్నింగ్ నుంచి కూడా సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. సోదాలు నిర్వహిస్తున్నటువంటి పోలీసులు భుజంగరావు అక్కడే ఉండి మొత్తం ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి ఫోన్లు, అందులోనూ ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డికి ఇంటి సమీపంలోనే ఉన్నటువంటి నవీన్ రావు గెస్ట్ హౌస్ లోనే ఉంటూ ప్రతిదీ కూడా అంటే ఎవరెవరు వస్తున్నారు, ఎవరెవరు వెళ్తున్నారు, ఫోన్లలో ఏం మాట్లాడుతున్నారో ఆ ఇంట్లో జరుగుతున్నటువంటి పరిణామం ప్రతిదీ కూడా దగ్గరుండి మరి భుజంగరావుతో పాటు ఈ టీం ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి టీం అంతా కూడా అక్కడి నుంచి నిర్వహించినట్టుగా గుర్తించినటువంటి పోలీసులు సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. ఈ సోదాల అనంతరం కూడా నవీన్ రావుకి నోటీసులు ఇచ్చేసి నవీన్ రావుతో పాటు మరొక ఎమ్మెల్సీకి కూడా నోటీసులు ఇవ్వడానికి సిద్ధమయ్యారు. వన్స్ నవీన్ రావుని విచారించిన తర్వాత ఫర్దర్ గా ఎటువంటి స్టెప్ తీసుకోవాలి అనే దాని మీద ప్రస్తుతం అయితే పోలీసు టీం కసరత్తు చేస్తుంది. ఏది ఏమైనప్పటికీ నవీన్ రావుకు సంబంధించినటువంటి కీలక సమాచారాన్ని పోలీసులు అయితే రాబట్టారు. ఆయన గెస్ట్ హౌస్ నుంచి, ఎందుకంటే ఆయన గెస్ట్ హౌస్ సీఎం రేవంత్ రెడ్డి ఇంటి సమీపంలోనే ఉన్న నేపథ్యంలోనే ఆ ఇంటి దగ్గర నుంచి మొత్తం వ్యవహారాలన్నీ కూడా నడిచినట్టుగా గుర్తించారు. అందులోనే ఎన్నికల్లో సమీపిస్తున్న తరుణంలోనే ఈ ఫోన్ ట్యాపింగ్ అంతా కూడా ఎక్కువ శాతం అక్కడి నుంచి నిర్వహించినట్టుగా గుర్తించినటువంటి పోలీసులు ఆ కోణంలో చర్యలు చేపట్టారు. అయితే ఫోన్ ట్యాపింగ్ ఎప్పుడైతే ఎన్నికల రిజల్ట్స్ తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాలేదు అని ఐడెంటిఫై చేసుకున్నటువంటి టీం అంతా కూడా లోపల ఉన్నటువంటి అంటే ఆ గెస్ట్ హౌస్ లోపల ఉన్నటువంటి సాక్ష్యాలు కావచ్చు, మిషనరీ కావచ్చు, వాటన్నిటిని కూడా అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోవడం, ధ్వంసం చేయడం, వాటన్నిటి మీద కూడా కీలక సమాచారాన్ని కూడా ఇప్పటికే టీం అయితే రాబట్టారు. చూడాలి, వితిన్ 2-3 days లోనే నవీన్ రావు నోటీస్ ఇచ్చేస్తే పోలీసులు అతన్ని విచారించే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ మధు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు తిరుగుతోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో తెరపైకి బీఆర్ఎస్ నేత నవీన్ రావు పేరు వచ్చింది. ఎమ్మెల్సీ నవీన్ రావు గెస్ట్ హౌస్ లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. గెస్ట్ హౌస్ అడ్డాగా ఫోన్ ట్యాపింగ్, పోలీసు అధికారుల భేటీలు జరిగినట్లు తెలుస్తోంది. ప్రతిపక్ష పార్టీ నేతలే టార్గెట్ గా అధికారులు స్కెచ్ వేసినట్లు సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి సమీపంలోనే ఈ గెస్ట్ హౌస్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే నవీన్ రావు గెస్ట్ హౌస్ లో భుజంగరావు కీలక వ్యవహారాలు నడిపినట్లు తెలుస్తోంది. ఇప్పటికే అరెస్ట్ అయిన ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్ రావు స్టేట్మెంట్లను రికార్డు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా తెలంగాణ బ్యూరో చీఫ్ సుధాకర్ అందిస్తారు. సుధాకర్, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తీగ లాగితే డొంక కదులుతుంది. ప్రస్తుతం ఇప్పటి వరకు అధికారులే టార్గెట్ గా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం జరిగింది. అధికారులను మాత్రమే పోలీసులు అరెస్ట్ చేశారు, విచారణ జరిపారు, కొందరిని రిమాండ్ తరలించారు, మరికొందరిని కస్టడీకి తీసుకుని విచారించారు. పోలీసుల విచారణలో, ముఖ్యంగా పోలీసు అధికారుల విచారణలో వెలుగు చూస్తున్న విషయాలన్నింటిపైన ఒక్కొక్కటిగా టార్గెట్ చేసి ముందుకు పోతున్నారు. అందులో భాగంగానే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావు వ్యవహారం బయటకు వచ్చింది. పూర్తిగా నవీన్ రావు కేంద్రంగా వ్యవహారం జరిగినట్టుగా విచారణ అధికారులు తెలుసుకున్నారు. అందులో భాగంగా నిన్న రాత్రి నవీన్ రావు గెస్ట్ హౌస్ పైన తనిఖీలు నిర్వహించారు. తనిఖీలు నిర్వహించి కీలకమైన సమాచారాలను రాబట్టారు. నవీన్ కేంద్రంగానే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం జరిగింది. బీఆర్ఎస్ పార్టీలో సుప్రీం నుంచి నేరుగా నవీన్ రావుకు ఆదేశాలు రావడం, ఏ ఫోన్ ట్యాప్ చేయాలి, ఎలా వ్యవహరించాలనేది నవీన్ రావుకు ఆదేశాలు రావగానే నవీన్ రావు వెంటనే కింది స్థాయి అధికారులు ప్రణీత్ రావు కావచ్చు, భుజంగరావు కావచ్చు, తిరుపతన్న కావచ్చు, ఇలాంటి వారికి అందరికీ సమాచారం ఇస్తారు. సమాచారం ఇవ్వగానే వారు ఆ ఫోన్ ట్యాప్ చేస్తారు. దానికి సంబంధించిన వ్యవహారాలన్నీ రాబడతారు. కాబట్టి నవీన్ రావు కేసులో కీలకంగా వ్యవహరించబోతున్నాడు. ప్రస్తుత ముఖ్యమంత్రి, గతంలో కాంగ్రెస్ నాయకులుగా ఉన్న రేవంత్ రెడ్డి ఇంటి సమీపంలోనే ఒక అపార్ట్మెంట్ కిరాయి తీసుకుని అక్కడి నుంచి కూడా ఆయన సంవత్సర కాలంగా ఆయన ఫోన్లను యథేచ్ఛగా ట్యాప్ చేశారు. రేవంత్ రెడ్డితో పాటు రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులందరి ఫోన్లను ట్యాప్ చేశారనే ఒకటి సమాచారం బయటకు వస్తుంది. అదేవిధంగా నల్గొండ, వరంగల్, కరీంనగర్, హైదరాబాద్ కేంద్రంగా వార్ రూమ్లను ఏర్పాటు చేశారు. వార్ రూమ్లను ఏర్పాటు చేసి అక్కడి నుంచి ఫోన్లను విన్నారు. అదేవిధంగా విదేశాల నుంచి, ముఖ్యంగా ఇజ్రాయెల్ నుంచి పరికరాలను దిగుమతి చేయడంలో నవీన్ రావు కీలక పాత్ర, ఆర్థిక వ్యవహారాలను ఆయన సమకూర్చాడంటూ వార్తలు వస్తున్నాయి. అట్ ది సేమ్ టైం సర్వీస్ ప్రొవైడర్లతో పాటు మిగతా ఎక్విప్మెంట్ అంతా కూడా నవీన్ రావు ద్వారానే పోలీసు అధికారులకు సమకూరింది అనేది విచారణలో వెలుగు చూస్తున్నాయి. కాబట్టి వీటన్నింటి ఆధారంగా ప్రస్తుతం నవీన్ రావును అయితే పోలీసులు వాళ్ళ నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. నోటీసులు ఇచ్చి నవీన్ రావును అదుపులోకి తీసుకుంటారు. తీసుకొని కస్టడీకి తీసుకొని మళ్ళీ ఆయనను విచారిస్తారు. నవీన్ రావును విచారిస్తే నవీన్ రావు విచారణలో ఏ అంశాలు వెలుగు చూస్తాయి, అసలు సుప్రీం ఎవరు, ఆ సుప్రీం పేరు కూడా బయటకు వస్తుందా, లేకుంటే బీఆర్ఎస్ లో ఇంకెవరెవరి పేర్లు నవీన్ రావు చెప్తాడో ఆ పేర్ల ఆధారంగా వారికి కూడా నోటీసులు ఇచ్చి విచారణ జరుపుతారా లేదా అని చూడాల్సి ఉంటుంది. మొత్తానికైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో దీని ఒక కీలక మలుపుగా చూడాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు పోలీసు అధికారులు టార్గెట్ గా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం జరిగింది. ఇప్పటి నుండి ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకులకి ఈ వ్యవహారం అంతా చుట్టుకోబోతుంది. ఈ వ్యవహారంలో వారందరికీ నోటీసులు ఇచ్చి విచారించే అవకాశం ఉంది. దీంతో తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఒక ఉలిచిపాటుగా చూడవచ్చు. ఇది తెలంగాణ రాజకీయాల్లో ఒక కీలక పరిణామంగా దీన్ని చూడాల్సి ఉంటుంది. అయితే సుధాకర్, ఎమ్మెల్సీ నవీన్ రావు గెస్ట్ హౌస్ లో పోలీసులు తనిఖీల నేపథ్యంలో ఏమన్నా కీలక సమాచారం గానీ, డాక్యుమెంట్స్ కానీ పోలీసులకు లభించాయా? ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం గత కొంతకాలంగా తెర మీదకి వచ్చిన నేపథ్యంలో దాంట్లో ప్రధాన నిందితులుగా ఉన్నవారు, లేకుంటే సూత్రధారులు, పాత్రధారులుగా ఉన్న వారందరూ కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలకు సంబంధించి ఆధారాలన్నింటినీ కూడా ధ్వంసం చేస్తున్నారు. మనం గతంలో చూసాం, ప్రణీత్ రావు హార్డ్ డిస్క్లతో పాటు దానికి సంబంధించిన ఆధారాలు ఏవైతున్నాయో వాటిని అన్నింటినీ కూడా మూసీ నదిలో పడేసిన పరిస్థితి. మూసీ నదిలో పడేసిన కూడా మూసీ నదిలో కొన్ని ఆధారాలు పోలీసులు తీసుకున్నారు. కాబట్టి గత కొన్ని రోజులుగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడుస్తున్న నేపథ్యంలో నవీన్ రావు అనే వ్యక్తి ఎట్టి పరిస్థితుల్లో ఆధారాలను ఉంచారు. ఆధారాలన్నింటినీ మాయం చేసే అవకాశం ఉంటుంది, ఆధారాలన్నింటినీ ధ్వంసం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆధారాలు ఏమి దొరికే ఛాన్స్ అయితే లేదు. దొరకకపోయినా కూడా నవీన్ రావును అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తారు. కాబట్టి విచారణలో కీలకమైన అంశాలు తేటతెల్లం చేసే అవకాశం ఉంటుంది. చాలా కీలకమైన అంశాలను వెల్లడించే అవకాశం ఉంటుంది. ఆ అంశాల ఆధారంగా, నవీన్ రావు చెప్పే అంశాల ఆధారంగా ఇంకా ముందు మరింత ముఖ్యమైన నాయకులకు ఏమైనా నోటీసులు ఇచ్చి వారిని కూడా విచారించే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇది రాజకీయ వర్గాల్లో ఒక తీవ్రమైన ఉలికిపాటుగానే దీన్ని భావించాల్సి ఉంటుంది. రాజకీయ వర్గాల్లో చాలా కీలకమైన పరిణామంగా చూడాల్సి ఉంటుంది. నవీన్ రావు అదుపులోకి నోటీసులు ఇచ్చి అదుపులోకి తీసుకున్న తర్వాత నవీన్ రావు చెప్పే అంశాల ఆధారంగా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది మరింత ముందుకు పోతుంది, మరింత దూకుడుగా ముందుకు పోయే అవకాశం ఉంటుంది విచారణ సంస్థ. రైట్, థ్యాంక్ యూ సుధాకర్.